Hi students, welcome back. So Maths 2Bలో నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ 7 మార్క్స్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఈరోజు డిస్కస్ చేద్దాం. సో పబ్లిక్ ఎగ్జామినేషన్ ఈ మంత్ 28 నుంచి ఉన్నవి. సో మీరు టైం వేస్ట్ చేసుకోకుండా ఒక ప్లాన్ ప్రకారం ప్రాక్టీస్ చేస్తే ఇలా 1A 1B 2A 2Bలో 100% 75 తెచ్చుకోవచ్చు. మీకు ఏ కంటెంట్ మీద వీడియో కావాలన్నా సరే జస్ట్ ఒక కామెంట్ చేస్తే మీకోసం నేను ఆ వీడియో చేస్తాను. ఇప్పుడే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. సో ఇది మీకు ఎస్ఏ క్వశ్చన్ టైప్లో 7 మార్క్స్కి అడిగే క్వశ్చన్ మొత్తం కూడా ఇదే ఫార్ములా అంటే డినామినేటర్లో sin x cos x ఉంటుంది, 1/ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x cos x dx. అన్ని క్వశ్చన్స్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇవే క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఒకే ఒక ఫామ్ ఉంది. ఏ ఫామ్ అంటే మనం tan x/2 t అని స్టార్ట్ చేస్తాం. ఎక్కడైతే మీకు sin x cos x ఇవి ఉన్నప్పుడు మాత్రమే tan x/2 t అనుకోవాలి. బట్ ఇక్కడ cos 2x ఇచ్చినప్పుడు మాత్రం tan x తీసుకోండి. రిమైనింగ్ అన్నిటికి కూడా tan x/2 t అనుకుంటాం. ఇక్కడ డిఫరెన్సియేషన్ ఆన్ బోత్ సైడ్స్ అప్లై చేసుకుంటే ఈ పై స్టెప్కి tan x/2కి sec² x/2 అవుతుంది. మళ్ళీ x/2 రాసుకున్నప్పుడు 1/2 అవుతుంది. xకి dx రాస్తాం ఈ చైన్ రూల్ నుంచి. అలాగే t ప్లేస్లో dt అనేది రాసుకుంటాం. మనం dx వాల్యూ కనుక్కోవాలి కాబట్టి dx dt బై ఇలా ఇవతల ట్రాన్స్పోర్ట్ చేస్తే sec² x/2 అవుతుంది. ఈ 2ని క్రాస్ మల్టిప్లికేషన్లో 2dt అని రాసుకుంటాం. బట్ tan x/2కి sec² ఉన్నటువంటి ఐడెంటిటీ మనకు తెలుసు, 1 + tan² θ = sec² θ. కాబట్టి ఇక్కడ మీరు 2dt బై sec² x/2 ప్లస్లో 1 + tan² x/2 రాయొచ్చు ట్రిగనోమెట్రీ ఐడెంటిటీలో నుంచి. బట్ ఇంకా 2dt బై ఈ 1 + tan² x/2 tan x/2 t అనుకున్నాం కాబట్టి ఈ ప్లేస్లో 1 + t² రాస్తాం. ఎక్కడైతే dx ఉందో ఆ ప్లేస్ ఎలా ఫిల్ చేస్తాం. ఈ అన్ని క్వశ్చన్స్కి ఇది పక్కాగా గ్యారంటీగా 100% ఇలానే రాస్తాం. ఇక్కడ వరకు మీకైతే 2 మార్క్స్ ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఎక్కడైతే sin x మనం ఉంటుందో ఆ ప్లేస్లో 2 tan x/2 బై 1 + tan² x/2 ఫార్ములా నుంచి ఏం రాస్తాం 2t బై 1 + t² రాసుకుంటాం. అలాగే cos x ప్లేస్లో 1 - tan² x/2 బై 1 + tan² x/2 సో ఫార్ములా ఉంది కాబట్టి ఇక్కడ కూడా 1 - t² బై 1 + t² రాస్తాం. సో ఇవన్నీ కూడా ఈ sin x cos x అండ్ dx ఇక్కడ వరకు మీకు 3 మార్క్స్ నుంచి ఈజీగా వేసే అవకాశం ఉంది. ఈ అన్నిటి క్వశ్చన్స్కి ఇది కామన్ స్టెప్. ఇప్పుడు ఒకసారి మనం ఈ ఫస్ట్ క్వశ్చన్ని సాల్వ్ చేసి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/1 + cos x ప్లస్లో 1 - t² బై 1 + t² రాస్తున్నాం. నెక్స్ట్ sin x ప్లస్లో 2t బై 1 + t² రాస్తున్నాం ఇంటిగ్రేషన్ కాబట్టి. ఇంకో dx ప్లస్లో 2dt బై 1 + t². ఈ వాల్యూస్ అన్నీ కూడా మనం అక్కడ సబ్స్టిట్యూషన్ చేసినాం. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 డినామినేటర్లో ఎల్సిఎం చెక్ చేస్తే 1 + t² అనేది ఎల్సిఎం కాబట్టి ఇక్కడ బై 1 అప్పుడు 1 + t² ప్లస్ 1 - t² ప్లస్ 2t అవుతుంది. నెక్స్ట్ ఇంకా 2dt బై 1 + t² యాజ్ టీజ్గా రాసుకున్నాం. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతుంది. ఎల్సిఎం తీసుకుంది ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా మనకి 2 ఉంది కాబట్టి 2ని బయటికి రాస్తున్నాం 1 ఇంకా చూస్తే -t² ప్లస్ t² కూడా క్యాన్సిల్ అవుతుంది. 1 + 1 2 అవుతుంది ప్లస్ 2t ఇంకా dt ఉంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మళ్ళీ డినామినేటర్లో నుంచి 2 కామన్ తీస్తే 1 + t అవుతుంది ఇంకా dt 2 కూడా
క్యాన్సిల్ అవుతుంది. మనకు కంప్లీట్గా మిగిలింది ఏంటి ఇక్కడ అంటే 1/1 + t dt ఇంటిగ్రేషన్, ఇది మాత్రమే మిగిలింది. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x అంటే log x ఫార్ములా నుంచి ఇక్కడ మీకు log mod 1 + t అనేది ఇక్కడ సొల్యూషన్ అవుతుంది. ప్లస్ c రాసుకోవాలి ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్. ఇప్పుడు log mod 1 + t అని ఏంటి అనుకున్నాం అంటే మనం స్టార్టింగ్లో tan x/2 అనుకున్నాం కాబట్టి ఇక్కడ tan x/2 రాసి ప్లస్ c రాస్తాం. కంప్లీట్గా ఇది సొల్యూషన్ అవుతుంది. అటు మీకు ఏ కంటెంట్ కావాలన్నా సరే నాకు మీకోసం నేను వీడియో చేస్తాను. ఇప్పుడే మనం